హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదైతే స్వీట్ చేస్తుందండి. ఇప్పుడైతే సగ్గుబియ్యం మనం నానబెట్టుకొని సగ్గుబియ్యం నానబెట్టుకొని కట్ చేసుకొని మీరు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని సరిపోతుంది. ఆ నానబెట్టుకొని సగ్గుబియ్యం ఆల్రెడీ నానుతుంది కాబట్టి మనం కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ వాటర్ వేద్దాం. వాటర్తో చేసుకోవచ్చండి. ఈ వాటర్ మరుగుతుంది. మనం బియ్యం పిండి దీంట్లో కప్పు బియ్యం పిండి ఇందులో వేసేస్తాం. కొంచెం సాల్ట్ ఎక్కువ. మన పాల తాలికలు కొంచెం స్వీట్గా ఉంది, చప్పగా కాకుండా తీయకుండా కొంచెం బెల్లం వేసుకొచ్చండి. చూడండి, పాల తాలికలు మనం కలుపుకోవడానికి సగ్గు బియ్యంతో పెట్టాం కదండి. వాటర్ వేసుకుంటే కొంచెం మనకి జిగురుగా ఉంటుంది కాబట్టి తాలికలు బాగుంటుందండి. తక్కువ వేసుకొని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలాగే చపాతీ పిండి మాదిరి సగ్గు బియ్యంలో వాటర్ వేస్తాం, ఉడబెడతాం కదా. వాటర్ జిగురు ఉంటుంది. ఆ విధంగా పాల తాలికలు నీట్గా వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. మనం ఇలాగ పాల తాలికలు అన్నీ చేసుకొని చూడండి ఆఫ్ వేసుకోవడానికి పక్కన పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మన సగ్గు బియ్యం చాలా మంచిదండి. సగ్గు బియ్యం ఇప్పుడు మనం పాలు పీకినా ఏం పీకినా చూడండి మనం పాలు 3 కప్స్ వేసుకోవచ్చు. మనకి పాలు పీకినాయి అనుకో బాగా వేడి చేసిన సగ్గు బియ్యం కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో ఉడకవేసుకుని ఉడికాక కొద్దిగా షుగర్ వేసుకొని చూడండి నేను పాలన్నీ వేసేస్తున్నాను. తాలికలు ఈ తాలికలు వేసేద్దాం పాలులోని. మనం పాలతో చేసుకుంటున్నాం కదా పాల తాలికలు పాలులో వేసేద్దాం. నేను తాలికలు అన్నీ ఒక్కొక్కటి పాలు 2 ఉడుకుతాయండి పాలులోనే. చూడండి మనకి ఉడికింది రోజు కట్ అయిపోయింది, ఇలా కట్ అయిపోయింది, ఉడికిపోయినట్టు వేడి తగ్గించేస్తుంది మనకి. ఇప్పుడైతే మనం పాలు కొంచెం కాగే కాబట్టి పిండి కలిపిన కొంచెం పిండి వదిలేసాం కదండి. దానికి కొంచెం వాటర్తో ఇలా లూజ్గా చేసుకొని దీంట్లో వేసేద్దామండి. ఇంకా అన్నీ ఉడుకుతాయి. చూడండి మనం బెల్లం పాకం వేసేద్దామండి. ఇది పాకం అయితే చల్లపోవాలి. ఇది గ్యాస్ కట్టి ఉంచాలి. ఇలా 2 వేస్తే మన పాలు బెల్లం వేస్తేనే పాలు ఇవ్వాలి. చూడండి మనం అయితే మళ్ళీ బెల్లం పాకం వేసాక అన్నీ ఆఫ్ చేసి బెల్లం పాకం వేస్తాం.